ఈరోజు మనము 16వ అధ్యాయం చదువుకుందాం. హనుమంతుడు ఆమె సీత అని నిశ్చయించకూడదు. హనుమంతుడు ఇంతలో సీతను గురించి మళ్ళీ దుఃఖించసాగాడు. అయ్యో, గురు శిక్షితుడైన లక్ష్మణుకు పూజ్యురాలు రామునకు ప్రియురాలైన సీతకును దుఃఖం తప్పింది కాదు. కాలోహి దురతిక్రమ, కాలగతిని ఎవరు దాటగలరు? ఈమె రాముని పరాక్రమము లక్ష్మణుని పరాక్రమము ఎరిగి ఉన్నది కనుకనే వర్షాకాలంలో గంగానదిలాగా ఈ సీత క్షీణించకుండా ఎలా ఉండగలిగింది? కులంలోనూ వంశంలోనూ వయస్సులోనూ స్వభావంలోనూ సదాచారంలోనూ సీతారాములు ఒకరికొకరు తగి ఉన్నారు. విశాలాక్షి అయిన ఈ సీతమూలానే వాలి రావణుని చేతిలో కూలిపోయాడు. రావణునితో సమానుడైన కమందుడు, భీమ విక్రముడైన విరాజ్యుడు ఈ సీతమూలానే నాశనం అయిపోయారు. జనస్థానంలో క్రూర కర్ములైన 14,000 మంది రాక్షస వీరులు సీతమూలానే రామ బాణాగ్నిలో పడి బుగ్గి అయిపోయారు. కరుడు చచ్చిపోవటము, త్రిశేరుడు కూలిపోవటము, తేజశాలి అయిన దోషం దారిపోవటము ఈ సీతమూలానే. వాలి ఆధీనములో ఉన్న దుర్లభ వానరాజ్యలక్ష్మి సీతమూలంగానే సుగ్రీవునకు సంక్రమించింది. నేను నదీపతి అయిన సాగరం దాటాను, ఈ లంకలోకి వచ్చాను. ఇదంతా ఈమె మూలానే. ఈమె కోసం రాముడు జగత్తంతా తలకిందులు చేసేస్తాడు. త్రైలోకాధిపత్యము ఎక్కువ, సీత ఎక్కువ అంటే సీత ముందు త్రైలోక్య రాజ్యం 16 వంతు కూడా కాదు. మిథిలాపతి జనక మహారాజు కూతురు పతివ్రతల్లో ఉత్తమరాలైన ఈ సీత భూమిని ఛేదించుకుని పుట్టుకు వచ్చింది. ఎలాంటి యుద్ధాల్లోనూ కూడా వెనుకంజ వేసి ఎరుగని దశరథ మహారాజుకి ఈమె పెద్ద కోడలు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సర్వజ్ఞుడు అయిన రామునికి ఈమె ప్రియ భార్య. అయ్యో, ఇలాంటి సీత ఇప్పుడు రాక్షస స్త్రీల స్వాధీనంలో పడిపోయిందే. ఈమె అయోధ్యలో ఉన్న సకల భోగాలు విడిచి భర్తతో అడవులకు వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తి పడుతూ భర్తకి సేవలు చేసింది. అడవుల్లో కూడా రాజభవనంలో ఉన్నట్లే ఈమె ఆనందంగా సంచరించింది. ఇలాంటి సీత ఇప్పుడు రాక్షసాంగనల చేతిలో చిక్కి సకల యాతనలు అనుభవిస్తోంది. దాహం వేసిన వాడు చలివేంద్రం దగ్గరికి పరిగెత్తేటట్లు ఈమె కోసం రాముడు తప్పకుండా రావాలి. ఈమె దొరికితే రాముడు రాజ్యం పోయిన వానికి మళ్ళీ రాజ్యం దొరికినంతగా సంతోషిస్తాడు. బంధువులెవరూ దగ్గరలేక స్వయంగా ఈ సీత రాముడు వస్తాడనే నమ్మకంతోనే ప్రాణాలు నిలుపుకుని ఉంది. ఈమె రాక్షస మోకను చూడడం లేదు. ఈ అశోకవన పుష్పాలు ఫలాలు కూడా చూడడం లేదు. తదేక చిత్తంతో రాముణ్ణి ప్రార్థిస్తోంది. స్త్రీకి పతే అన్ని ఆభరణాల కంటే గొప్ప ఆభరణము ఆ పతి వియోగం వల్లనే ఈమె కళాకాంతి లేకుండా ఉంది. ఇలాంటి సద్గుణోపేత సీతను విడిచి రాముడు నిశ్చింతగా ఉన్నాడంటే అలాంటి ధైర్యం మరెవరూ చూపగలరు? పద్మపత్రాల వంటి చక్కని కళ్ళు గల ఈ సీతను చూస్తే నా గుండెలు కూడా బ్రద్దలైపోతున్నాయి. అయ్యో భూజాత, ఈ సీత భూదేవి కంటే ఓర్పు కలిగి ఉంది. రామ లక్ష్మణుల రక్షణలో సుఖంగా ఉండవలసిన ఈమె క్రూర రాక్షసాంగనల చేతుల్లో పడిపోయింది కదా. సమస్త భోగ భాగ్యాలు అనుభవిస్తున్న ఈ జనకానందన మంచు వాతపడ్డ తామర పువ్వులాగా, జంట కోల్పోయిన చక్రవాకంలాగా దిగాలు పడిపోయి ఉంది.
పుష్పభారంతో ఉంగిన ఈ అశోక కొమ్మలు, ఈ వసంత ఋతువు, చంద్రుడు కూడా ఈమెకి దుఃఖమే కలిగిస్తున్నారు. ఇలా అనుకుంటూ ఆమె సీతామాత అనే స్థిర నిశ్చయంతో అతను చెట్టు మీదే ఉండిపోయాడు. సమాప్తం.